మొదటి ప్రశ్న, జ్ఞానమునకు మూలము ఏది? ఆప్షన్స్: యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, ధనము, చదువు, అనుభవం. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. దట్స్ రైట్. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ప్రశ్న, సోమరి దేని దగ్గరకు వెళ్ళి దాని నడతలను కనిపెట్టి జ్ఞానము నేర్చుకోవాలి? ఆప్షన్స్: సింహం, తేనెటీగ, పావురం, చీమ. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, చీమ. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. సోమరి చీమల దగ్గరకు వెళ్ళి కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలని ఉంది. సో మూడవ ప్రశ్న, నాశనమునకు ముందు నడిచేది ఏది? ఆప్షన్స్: కోపము, లోభగుణం, అబద్ధం, అహంకారం, గర్వము. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, గర్వము, అహంకారము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ ప్రకారం నాశనముకు ముందు గర్వము నడుస్తుంది. సో నా ఈ 3 ప్రశ్నలు కరెక్ట్ అనమాట. 4వ ప్రశ్న, మృదువైన మాట దేనిని చల్లారుస్తుంది? ఆప్షన్స్: అసూయను, క్రోధమును అనగా కోపమును, విచారాన్ని, పగను. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, కోపమును. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మృదువైన ఉత్తరము క్రోధమును చల్లార్చును. 5వ ప్రశ్న, ఎవరిని చూచి నీవు అసూయ పడకూడదని సామెతలు చెబుతున్నాయి? ఆప్షన్స్: బంధువులను, ఆపులను, జ్ఞానులను, ధనవంతులను. సో దీనికైతే ఆన్సర్ ఐడియా లేదు. సో హింట్ చూద్దాం. దేవుని మార్గంలో లేని వారిని చూసి ఇష్టపడవద్దు. హింటులో వచ్చేసి ఇలా ఉంది. సో నేనైతే పాపులను అని అనుకుంటున్నా. సో దట్స్ రైట్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సామెతల 23వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా పాపులను చూచి నీ హృదయమందు అసూయ పడకుము అని ఉంది. సో కరెక్ట్. 5 ప్రశ్నలు నాటికి కరెక్ట్ అయినాయి ఫ్రెండ్స్. 6వ ప్రశ్న, బుద్ధిహీనుడు తన కోపమంతటిని బయలుపరచును, అయితే జ్ఞాని దాన్ని అంతరంగమున దీనిని చేయును? ఆప్షన్స్: ఇతరులకు చెప్పును, దాచుకొనును, మర్చిపోవును, అణుచుకొని దానిని చల్లార్చును. సో దీనికి కూడా హింట్ చూద్దాం మనం. తనను తాను నియంత్రించుకోవడం గురించి ఆలోచించండి. సో నేనైతే ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అనుకుంటున్నాను. సో దట్స్ రైట్. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ప్రకారం జ్ఞాని తన కోపాన్ని అదుపులో ఉంచుకొని శాంతిపరుస్తాడు. సో 6 ప్రశ్నలు గాను 6 మార్కులు. సో 7వ ప్రశ్న, ఎవరు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టాలని సామెతలు చెప్తున్నాయి? ఆప్షన్స్: నీ పొరుగువాడు, నీ స్నేహితుడు, నీ శత్రువు, యాత్రికుడు. సో దీనికి నీ పొరుగువాడా, నీ స్నేహితుడా, నీ శత్రువు, ఈ మూడిట్లో కాబట్టి మనం హింట్ చూద్దాం. మిమ్మల్ని ద్వేషించే వ్యక్తి పట్ల కూడా ప్రేమ చూపాలి, అంటే మన శత్రువు అని నేను అనుకుంటున్నాను. సో ఆప్షన్ సి అనుకుంటున్నాను. సో దట్స్ రైట్, కరెక్ట్ ఆన్సర్. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం ప్రకారం నీ శత్రువుల ఆకలిగొనిన ఉంటే అతనికి భోజనం పెట్టును. సో రైట్ ఆన్సర్. సో 8వ ప్రశ్న, జీవ మరణములు దేవుని వశమున ఉన్నాయి. జీవ మరణములు దేని వశమున ఉన్నాయి? ఆప్షన్స్: నాలుక, జూహారక నాలుక, కళ్ళ, చేతుల, పాదాల. సో హింట్ చూద్దాం. నేనైతే ఆప్షన్ ఏ అనుకుంటున్నాను. మనం మాట్లాడే మాటలు చాలా శక్తివంతమైనవి. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. సో 9వ ప్రశ్న, దరిద్రులను కనికరించేవాడు ఎవరికి అప్పు ఇచ్చేవాడు? ఆప్షన్స్: యెహోవాకు, ప్రభుత్వానికి, సంఘానికి, తనకు తానే. సో ఇది సింపుల్ ఆన్సర్. ఆప్షన్ ఏ, యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. సో దట్స్ రైట్. 10వ ప్రశ్న, ఏది వెండి బంగారముల కంటే కోరదగినది? ఆప్షన్స్: పెద్ద ఇల్లు, అధికారము, అందం, మంచి పేరు. సో ఇది ఈజీ ఆన్సర్ అనమాట. ఆప్షన్ డి, మంచి పేరు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అధిక ధనం కంటే మంచి పేరు కోరదగినది. సో నెక్స్ట్ క్వశ్చన్, 11వ ప్రశ్న, బాలుడు నడవలసిన మార్గమున వానిని ట్రైనింగ్ అంటే శిక్షణ ఇచ్చేవాడు పెద్దవాడినప్పుడు దేని నుండి తొలగిపోడు? సో ఆప్షన్స్: తన స్నేహితుల నుండి, ఆ మార్గం నుండి, తన ఉద్యోగం నుండి, తన గ్రామం నుండి. సో ఇది కూడా మనకు తెలుసండి. ఆప్షన్ బి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా బాలుడు నడవలసిన మార్గమున వానిని ట్రైనింగ్ ఇస్తే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సో నెక్స్ట్ 12వ ప్రశ్న, హృదయమును దేనికంటే ఎక్కువగా భద్రంగా కాపాడుకోవాలి? ఆప్షన్స్: ఆరోగ్యం కంటే, మరి దేనికంటే, డబ్బు కంటే, వస్త్రాల కంటే. సో దీనికి హింట్ చూద్దాం మనమైతే. జీవధారాలు దీని నుండి బయలుదేరుతాయి అంటే ఈ ఆప్షన్ ఏ అనుకుంటున్నా. ఓ రాంగ్ ఆన్సర్.
సో మరి దేనికంటే? సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అనమాట. సో ఇది 12వ ప్రశ్న నాకు రాంగ్ అయింది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా నీ హృదయమును అన్నిటికంటే భద్రముగా కాపాడుకొనుము. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13వ ప్రశ్న. మద్యపానం చేయవారు తిండిపోతులు ఏ స్థితికి వస్తారు? ఆప్షన్స్: బలవంతులవుతారు, ధనవంతులవుతారు, జ్ఞానులవుతారు, దారిద్ర్యమునకు, పేదరికానికి. సో ఇంటూ చూద్దాం. దుబారు ఖర్చుల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులు. సో దారిద్ర్యమునకు. సో ఆప్షన్ డి అనుకుంటున్నాను. సో ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. సామెతల కన్నా 23వ అధ్యాయం 21వ వచనం ప్రకారం త్రాగుబోతులను, తిండిపోతులను దరిద్రులు అవుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్. గర్వము పతనానికి ముందు నడుస్తుంది, ఏది పడిపోక ముందు నడుస్తుంది? ఆప్షన్స్: నిద్ర, నవ్వు, అహంకారం, ప్రేమ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనుకుంటా. సో దట్స్ రైట్. సామెతల గ్రంథం 16 అధ్యాయం 18వ వచనం ప్రకారం నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోక ముందు అహంకారం నడుస్తుంది. సో లాస్ట్ వన్, 15th క్వశ్చన్, 15వ ప్రశ్న. గుణవతి అయిన భార్య తన పెనిమిటికి భర్తకు ఏమై ఉన్నది? ఆప్షన్స్: కిరీటము, బరువు, స్నేహితురాలు, దాసి. సో ఇది చాలా సింపుల్ ఆన్సర్. ఆప్షన్ ఏ కిరీటమై ఉన్నది. సో దట్స్ రైట్. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం ప్రకారం గుణవతి అయిన భార్య తన పెనిమిటికి కిరీటము. సో ఇది వాళ్ళ బైబిల్ క్విజ్ ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి బైబిల్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సో నా స్కోర్ వచ్చేసి 15 ప్రశ్నలకు కానీ 14 ప్రశ్నలు నేను కరెక్ట్ చెప్పాను. ఆక్యుపెన్సీ 93% అయితే ఉంది. సో థ్యాంక్ యూ.